మన ముఖం మురికిగా అయితే వెంటనే నీటితో కడుగుతాం, బట్టలు మురికిగా అయితే ఉతుకుతాం. కానీ మన హృదయం మురికిగా అయితే ఏం చేస్తున్నాం? అసూయ, అహంకారం, కోపం, ద్వేషం, రియా, ప్రదర్శన కోసం చేసే ఆరాధన ఇవన్నీ హృదయాన్ని నల్లగా చేసేస్తాయి. మన ఈమాను బలహీనపరిచేస్తాయి. మన జీవితంలో శాంతిని తీసుకుపోతాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మనిషి పాపం చేసినప్పుడు అతని హృదయంలో ఒక నల్ల మచ్చ ఏర్పడుతుంది. అతడు తౌబా చేసి క్షమాపణ కోరితే అది తొలగిపోతుంది. కానీ పాపాలు అలాగే కొనసాగిస్తే ఆ నల్ల మచ్చ పెరుగుతూ హృదయాన్ని పూర్తిగా కప్పేస్తుంది. జామియా తిర్మిజీ హదీస్ నంబర్ 3334. అందుకే మన హృదయాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ముస్లింకు అత్యంత అవసరం. మరియు దీనికి ఇస్లాం మనకు 7 శక్తివంతమైన ఆచరణలు నేర్పింది. మొదటిది నిజమైన తౌబా, పశ్చాత్తాపం. మనిషి తప్పు చేసినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే అల్లా వైపు తిరిగి తన పాపాన్ని అంగీకరించి చేసిన పనిపై నిజంగా బాధపడాలి. మళ్ళీ చేయకూడదని గట్టి సంకల్పం చేయాలి. మరియు సాధ్యమైతే ఆ తప్పును సరిదిద్దాలి. ఖురాన్ చెబుతుంది, యా అయ్యుహల్లదీన ఆమను తూబు ఇలల్లాహి తౌబతన్ నసూహా. ఓ విశ్వాసులారా, నిజమైన తౌబాతో అల్లా వైపు తిరిగి రండి. సూర తహరీం సూర నంబర్ 66 ఆయత నంబర్ 8. ఎందుకంటే అల్లా క్షమించేవాడు, దయగలవాడు మరియు నిజంగా పశ్చాత్తాపం చెందిన వారిని అల్లా ప్రేమిస్తాడు. కాబట్టి ఒక నిజమైన తౌబా మన గతంలోని పెద్ద పాపాలనైనా తుడిచివేసే శక్తి కలిగి ఉంటుంది. ఇక రెండోది ఎక్కువగా ఇస్తెగ్ఫార్, క్షమాపణ కోరడం. ఇస్తెగ్ఫార్ అనేది హృదయాన్ని శుభ్రం చేసే ఒక సులభమైన అత్యంత ప్రభావవంతమైనటువంటి మార్గం. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా రోజుకు 70 నుండి 100 సార్లు ఇస్తెగ్ఫార్ చేసేవారు. సహీహ్ అల్ బుఖారీ హదీస్ నంబర్ 6307. మనం కూడా రోజు కనీసం 100 సార్లు అస్తగ్ఫిరుల్లాహ్ అని చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఇస్తెగ్ఫార్ వల్ల హృదయంలోని మలినాలు తొలగిపోతాయి, పాపాల మచ్చలు తరుగుతాయి. అల్లా మనపై కరుణ చూపుతాడు మరియు మన జీవితంలో రిజక్ తలుపులు కూడా తెరుస్తాడు. చాలామంది జీవితంలో సమస్యలు, ఆందోళనలు, నిరాశలు ఎక్కువగా ఉండడానికి కారణం ఇస్తెగ్ఫార్ తక్కువ చేయడం. ఇక మూడోది ఖురాన్ పఠనం మరియు ధ్యానం. ఖురాన్ కేవలం చదవడానికి మాత్రమే కాదు, అర్థం చేసుకోవడానికి, ఆలోచించడానికి, మన జీవితంలో అమలు చేయడానికి వచ్చినటువంటి గ్రంథం. ఖురాన్ చెబుతుంది, అలా బిదిక్రిల్లాహి తత్మయిన్నల్ ఖులూబ్. నిశ్చయంగా అల్లా స్మరణలోనే హృదయాలు శాంతిస్తాయి. సూర్య అర్రాస్ 13 ఆయత 28. ఖురాన్ మన హృదయానికి ఔషధం, సందేహాలకు సమాధానం, చీకటికి వెలుగు. ప్రతిరోజు కొంతైనా సమయం కేటాయించి ఒక పేజ్ అయినా చదవడం, దాని అర్థం తెలుసుకోవడం, ఆ ఆదేశాలను మన జీవితంలో అమలు చేయడం హృదయాన్ని మృదువుగా చేసేస్తుంది మరియు మన ఈమాను బలపరుస్తుంది. ఇక నాలుగోది జిక్ర్, అల్లా స్మరణ. మన హృదయం ఖాళీగా అనిపించినప్పుడు, మనసు ఆందోళనలో ఉన్నప్పుడు మనకు నిజమైన శాంతి ఇచ్చేది జిక్ర్ మాత్రమే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాను ఎక్కువగా స్మరించేవారు విజేతలు. సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 2676. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహా ఇల్లల్లాహ్ వంటి జిక్రులు హృదయాన్ని ప్రశాంతంగా చేస్తాయి. జిక్ర్ కేవలం నాలుకతో చెప్పే మాట కాదు, అది ఒక జీవన విధానం. అంటే ప్రతి పని చేసే ముందు అల్లాను గుర్తు చేసుకోవడం, ఆయన భయంతో జీవించడం, ఆయన కరుణపై ఆశ పెట్టుకోవడం. ఇక ఐదవది నమాజులో ఖుషూ, ఏకాగ్రత మరియు వినయం. చాలాసార్లు మనం నమాజ్ చదువుతున్నా మన మనసు ఇతర విషయాలపై తిరుగుతూ ఉంటుంది. కానీ నిజమైన నమాజ్ అంటే మన హృదయం కూడా అల్లా ముందు ఉండాలి. ఖురాన్ చెబుతుంది, విశ్వాసులు విజయవంతులు, తమ నమాజులో వినమ్రత గలవారు. ఖురాన్ సూర అల్ ముమినూన్ సూర 23 ఆయత 1 నుండి 2. ఖుషూ అంటే అల్లా ముందు నిలబడి ఉన్నాననే స్పృహ, ఆయనతో మాట్లాడుతున్నాననే భావన. వినయంతో, నమ్రతతో నమాజ్ చేయడం. ఒక వ్యక్తి నమాజులో ఖుషూ పెంచుకుంటే అతని జీవితం క్రమంగా మారుతుంది, పాపాల నుండి దూరంగా ఉండడానికి సహాయపడుతుంది మరియు హృదయానికి శాంతి వస్తుంది. ఇక ఆరోది మంచి సహవాసం, మంచి స్నేహితుల ఎంపిక. మనం ఎవరితో ఎక్కువగా ఉంటామో వారి ప్రభావం మనపై తప్పకుండా పడుతుంది. ప్రవక్త వారు చెప్పారు, మనిషి తన స్నేహితుని ధర్మంపై ఉంటాడు. కాబట్టి మీరు ఎవరిని స్నేహితుడిగా ఎంచుకుంటారో జాగ్రత్తగా చూడండి. జామియా తిర్మిజీ హదీస్ నంబర్ 2378. మరో హదీస్లో మంచి సహవాసాన్ని సుగంధ ద్రవ్య వ్యాపారితో పోల్చారు, చెడు సహవాసాన్ని ఇనుము ఉదే వాడితో పోల్చారు. సహీహ్ అల్ బుఖారీ హదీస్ నంబర్ 5534. మంచి స్నేహితుడు మనకు నమాజ్ గుర్తు చేస్తాడు, మంచి పనులకు ప్రోత్సహిస్తాడు. అలాగే చెడు సహవాసం మనల్ని పాపం వైపుకు లాగుతుంది. కాబట్టి మన హృదయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే మంచి సహవాసాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. ఇక ఏడవది సదఖా మరియు ఇతరులకు మేలు చేయడం. మన దగ్గర ఉన్న దానితో కొంత భాగాన్ని అవసరమైన వారికి ఇవ్వడం మన హృదయాన్ని మృదువుగా చేస్తుంది, స్వార్థాన్ని తగ్గిస్తుంది, అల్లా ప్రేమను పెంచుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, సదఖా సంపదను తగ్గించదు. సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 2588. సదఖా అంటే కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, ఒక మంచి మాట చెప్పడం, ఒక బాధలో ఉన్న వారికి సహాయం చేయడం, ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వడం, ఒక చిరునవ్వు ఇవ్వడం కూడా సదఖా. ఇవన్నీ హృదయాన్ని శుభ్రంగా ఉంచే మార్గాలు. సోదర సోదరిమల్లారా,
హృదయం శుభ్రంగా ఉంటే ముఖం ప్రకాశిస్తుంది, మాటలు మృదువుగా ఉంటాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఆఖిరత్ సులభమవుతుంది. కానీ హృదయం మురికిగా ఉంటే మన జీవితం కష్టాలతో నిండిపోతుంది. అందుకే ఇప్పుడే మనం ఒక నిమిషం తీసుకొని మన హృదయాన్ని పరిశీలిద్దాం. అందులో అసూయ ఉందా, కోపం ఉందా, అహంకారం ఉందా? ఉంటే వెంటనే అల్లా వైపు తిరిగి ఇలా ప్రార్థిద్దాం, యా అల్లా నా హృదయాన్ని శుభ్రపరచు, నా పాపాలను క్షమించు, నాకు శుద్ధ హృదయం ప్రసాదించు. అల్లా మనందరికీ శుద్ధమైన మృదువైన హృదయాన్ని ఇవ్వుగాక, ఆయనను ప్రేమించే హృదయాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఔషధం తలిబిన. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల స్టామినా కోసం తయారు చేయబడినటువంటి హల్వా, ఇది అన్ని రకాల లైంగిక సమస్యలను దూరం చేసి వీర్య కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరంగా, ఆత్మవిశ్వాసంతో నింపడంలో సహాయపడుతుంది. మరో విషయం, ఇక డయాబెటీస్తో కేవలం మేనేజ్ చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. డయా కంట్రోల్ సప్లిమెంట్ కేవలం బ్లడ్ షుగర్ను తాత్కాలికంగా తగ్గించడం కాదు, డయాబెటీస్ అసలు కారణంపై పనిచేస్తుంది. అలాగే మన శరీరాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే ప్రమాదాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు మీ దగ్గరకు రాకుండా ఈ లిపిడ్ కంట్రోల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.